అశ్లీలత, హింస, వెకిలి చేష్టలు ప్రదర్శిస్తూ, ఆడవారి పట్ల అనుచితమైన పదాలు ఉపయోగిస్తూ సమాజానికి, రాబో భవిష్యత్ తరాలకి హానికరంగా మారిన బిగ్ బాస్ షోను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్ పెరుగుతుంది. ఇందుకోసం ఫిలాక్స్ అనే సంస్థ కోర్టులో పోరాటం చేస్తుంది. అశ్లీలత, హింసలను ఒక రకమైన వినోదంగా చూసే ఈ షో వీక్షకులు తప్పుడు సందేశాన్ని అందిస్తుంది అంటున్నారు. ఈ షో దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తూ షో వీక్షకులు అలాంటి జీవితాన్ని నిజ జీవితంలో గడపవచ్చు అనే సందేశాన్ని కూడా ఇస్తుంది అని ఆరోపిస్తున్నారు. నకిలీ, కల్పిత పోరాటాలను ప్రదర్శిస్తూ ఉన్న ఈ షోపై కోర్టులో పిటిషన్ ద్వారా లేవనెత్తబడిన అంశం ఏంటంటే, బిగ్ బాస్ లోని పోరాటాలు నకిలీవని, వేదికపై ఉన్న వ్యక్తుల వినోదం కోసం ఏదో రకమైన స్టంట్లు చేస్తున్నట్టు ఇది చాలా నాటకీయంగా కనిపిస్తుంది అంటున్నారు. బిగ్ బాస్ షో పోటీదారులు వ్యక్తిగత జీవితాలని, అశ్లీలతని ప్రదర్శించడానికి ఈ షో ప్రోత్సాహం అందించేటట్టు ఉంది అని, తరచుగా పోటీదారుల వ్యక్తిగత విషయాలపై దృష్టి పెడుతుంది. అలానే వారి సంబంధాలు, గతంలో వారు చేసిన పొరపాట్లు, వాళ్ళ భావోద్వేగ పోరాటాలు సహా గుర్తు చేస్తూ మానసికంగా దెబ్బతీస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రదర్శన కెమెరాల ముందు అశ్లీలత ప్రదర్శన ఇవ్వాలనే ఒత్తిడితో పాటు పాల్గొనే వారి పట్ల హానికరమైన ప్రభావం చూపుతుందని, అలానే చాలా మంది పోటీదారు షోలో గడిపిన తర్వాత భావోద్వేగాలకు గురైనట్టు కూడా మనకు కనబడుతుంది. ఈ పోటీదారులపై మానసిక పరిస్థితులు వాళ్ళ మీద, అలానే ఆర్థిక లాభం కోసం ఉపయోగించుకుంటారు అని బిగ్ బాస్ షో మీద, బిగ్ బాస్ నిర్వాహకుల మీద ఆరోపణలు వస్తాయి. ఈ షో ముఖ్యంగా యువతీ యువకుల మీద శాశ్వత ప్రభావం చూపే కొన్ని విషపూరితమైన ప్రవర్తనల్ని ప్రోత్సహించేట్టుంది. అలానే కంటెస్టెంట్ షోలో వెన్నుపోటు పడటం, విషయాలు తారుమారు చేయటం, ద్రోహం చేయటం, అట్లానే ఆటలో చాలా సాధారణ అంశాలుగా, అలానే ఇటువంటి విషపూరితమైన ఆలోచనలు ఇటువంటివి ప్రేక్షకుల్లో నిజ జీవితంలో కూడా ఇటువంటి లక్షణాల వల్ల వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని చిక్కులు పాలయ్యేటట్టు అవకాశం ఉందని ఫిలాక్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేయటం జరిగింది. ప్రేక్షకుల మీద అయితే బిగ్ బాస్ షో ప్రభావం ఎలా ఉందంటే, బిగ్ బాస్ షో ముఖ్యంగా టీనేజర్లు, యువకుల్లో క్రూరత్వం పెంచేదిగా ఉందని వీళ్ళు పేర్కోవడం జరిగింది. అలానే పరిశోధన ప్రకారం బిగ్ బాస్ షోలు యువ ప్రేక్షకుల వైఖరి, మానసిక ప్రవర్తనని ప్రభావం చేస్తుంది. అలానే జర్నల్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రచురించిన 2019 అధ్యయనం ప్రకారం రియాలిటీ కంటెంట్ కు ప్రభావితం అవడం వల్ల ప్రేక్షకుల్లో అవధులు లేని హింస పెరిగే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కోవడం జరిగింది. అలానే బిగ్ బాస్ షోలో ఆడ మగ వ్యక్తులు అనారోగ్యకరమైన సంబంధాలు, విషపూరిత పరస్పర చేష్టల ప్రదర్శన వీక్షకుల సంబంధాలపై ప్రభావం పడుతుందని కూడా పిటిషన్లో ఫీనిక్స్ సంస్థ కోర్టుకి సమర్పించడం జరిగింది. అలానే ఉదాహరణకి చాలా మంది యువకులు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది దైనందిన జీవితంలో నిత్యం ఒక భాగమని షో ద్వారా అలవాటుగా మారే అవకాశం ఉందని కూడా ఆరోపణ చేయడం జరిగింది. ది ఫిలాక్స్ సంస్థ ఈ షోపై దాఖలు చేసిన పిటిషన్ ద్వారా మిశ్రమంగా స్పందనలు వచ్చాయి. అంటే యాంటీగా కొంతమంది, సానుకూలంగా కొంతమంది అయితే స్పందించడం జరిగింది. అయితే బిగ్ బాస్ షోలో చిత్రీకరించే విషపూరితమైన పైశాచికానంతో మునిగిన వాళ్ళు ఈ షోకి బానిసలుగా మారిపోయారని, అలానే ప్రోగ్రాం రద్దయితే పిచ్చివాళ్ళుగా కూడా మారే పరిస్థితి ఉందని ఈ షో కోసం మద్దతు ఇచ్చేవాళ్ళు కొంతమంది చెబుతున్నారు. మరోవైపు ఇదంతా వినోదం కోసం మాత్రమే అని, ఎవరికైనా ఇష్టం లేకపోతే చూడకుండా ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఈ రకమైన కంటెంట్ ప్రేక్షకులకి, ముఖ్యంగా యువతీ యువకులకి ఎక్కువ హాని కలిగిస్తుందని ఫిలాక్స్ సంస్థ విశ్వసిస్తుంది. అదే వాళ్ళు కోర్టులో కూడా వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. భారతదేశంలో మీడియా వ్యవస్థ ఈ రకమైన కార్యక్రమాల మీద సెన్సార్ ఉండాలని, అలానే కట్టడి చేసే రకంగా చర్యలు ఉండాలని కూడా వాదిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ ద్వారా ఈ కొంతమంది ఉగ్రవాదులను తయారు చేస్తుందని కూడా నాన్ వెజ్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేశారు తీవ్రంగా. అలానే తెలుగులో నటుడు అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న ఈ బిగ్ బాస్ షో ద్వారా ఉగ్రవాదానికి ప్రోత్సాహం లభిస్తుందనే ఆరోపణలు చేయటం జరిగింది. షోని వ్యక్తిగతించడానికి నాగార్జున కూడా అనామకులు, సమాజానికి హాని కలిగించే కంటెంట్లతో యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేసుకునే వ్యక్తుల్ని, అలానే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి కొంతమందిని తీసుకొచ్చి షోలో అవకాశం కల్పించడం, దాని మూలంగా సమాజానికి హాని కలగడమే కాకుండా షో నుండి బయటకు వచ్చిన ఈ కంటెస్టెంట్లు చేసే అనైతికమైన ప్రమోషన్ల వల్ల దేశ ప్రజలకి, దేశానికి సైతం ఇవి నష్టం కలిగిస్తున్నాయి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలానే అత్యధిక శాతం కంటెస్టెంట్లు ఈ షో ద్వారా బయటకు వచ్చి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు అనే ఆరోపణలు అయితే చాలా మంది అవి చేయటం కూడా జరిగింది.
అలానే తద్వారా వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్‌లకెళ్ళి పోలీస్ ఎంక్వైరీకి హాజరవ్వటం కూడా మనం చూసాం. బెట్టింగ్ యాప్‌లనేవి భారతదేశ విచ్ఛిన్నానికి దేశం బయట ఉగ్రవాదులు గాని వీళ్ళు తయారు చేసే ఈ బెట్టింగ్ యాపులు ద్వారా వచ్చిన సొమ్ముతో మన దేశం మీదే వాళ్ళు ఉగ్రదాడులు చేయటము, ఉగ్రవాద చర్యలకి, ఉన్మాద చర్యలకి పాల్పడటం జరుగుతుంది. వాళ్ళకి ఆ రకమైన ఫండింగు మన అమాయకమైన మన ప్రజల చేతే వాళ్ళకి ఫండింగ్ ఇప్పించి మన మీదే వాళ్ళు మనమే డబ్బులిచ్చి దాడి చేయించుకున్నట్టు ఉంది అనే ఆరోపణలకైతే తీవ్రంగా ఉన్నాయి. ఈ ఉగ్రవాదుల నిధులు ఈ బెట్టింగ్ యాపుల ద్వారానే సమకూరుతున్నాయని చాలా మంది యూట్యూబర్లు గాని, అన్వేష్ లాంటోళ్ళు గాని వీళ్ళు ఆరోపణలైతే చేశారు. ఇదే విషయం మొత్తం గూడా కూలంకషంగా ఈ ఫీనిక్స్ అనే సంస్థ కోర్ట్‌లో 'బిగ్ బాస్' గురించి దీన్ని బ్యాన్ జేయాలి. అన్ని భాషల్లోనూ ఈ 'బిగ్ బాస్' అయితే ఇండియాలో నడుస్తుంది. దీన్ని బ్యాన్ జేయాలనే వాళ్ళు కేస్ ఫైల్ జేయటం జరిగింది. అయితే ఈ సామాజిక బాధ్యతగా చాలామంది ఈ బాధ్యతగా తీసుకొని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకపోతే ఈ 'బిగ్ బాస్' షో వల్ల దేశానికిను, కామన్ మ్యాన్‌కి, ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంది? కాసేపు ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే చాలా రకాల ఆరోగ్యకరమైన షోలు చాలా ఉన్నాయి. అయితే మన దురదృష్టం కొద్దీ తెలుగులో మనము తెలుగు వరకు చూసుకుంటే ఇలా అనారోగ్యకరమైన షోలు అలానే మనకి 'జబర్దస్త్' అనే ఒక బూతు షోలు నడుస్తున్నాయి. ఈ 'జబర్దస్త్‌లో' అయితే అచ్చంగా ఆడవాళ్ళని కించపరిచి దారుణంగా వాళ్ళని వాళ్ళ బాడీ గురించి గాని, బాడీ షేమింగ్ గాని లేతే వాళ్ళ క్యారెక్టర్ మీద గాని రకరకాలుగా కించపరిచే విధంగా బూతు డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు జోకులు ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాటలతో ఈ షో బిగినింగ్ నుంచి నిరంతరం జరుగుతుంది. అయితే ఇది ఈటీవీలో ప్రసారం అవటంతో అదే వేరే షోను వేరే టీవీ ఛానల్ అయితే ఈ పాటికి దాన్ని అందరూ కలిసి దాన్ని సమాధి చేసేవాళ్ళు గానీ, ఇది ఈటీవీ ప్రసారం అవటంతో ఈటీవీ ప్రోత్సాహం వల్ల ఈటీవీ జోలికి ఎవరు వెళ్లరు. ఎవరు దాని గురించి పట్టించుకోరనే ఉద్దేశంతో ఈ ఇది అలానే నడుస్తుంది. ఎవరికి దోన వాళ్ళు దీన్ని పట్టించుకోవటం మానేశారు. అలానే ఇప్పుడు సిపిఐ నారాయణ గారు 'బిగ్ బాస్' షో గురించే ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ నుంచి ఆయన దాని గురించే ప్రెస్ మీట్‌ల్లో ఎక్కడ పడితే అక్కడ నాగార్జునని, ఆ 'బిగ్ బాస్‌ని' తిడతం జరుగుతుంది. అయితే ఈయనకి ఇటువంటి 'జబర్దస్త్' లాంటి షోలు ఇటువంటివేవి కనబడట్లేదా? చాలా వస్తున్నాయి ఇప్పుడు. ఆయన చేస్తే పోరాటం చేస్తే అన్నిటి మీద చేయాలి గానీ, ఓన్లీ 'బిగ్ బాస్', 'బిగ్ బాస్' అని చెప్పి దాని మీద ఆయన పడుతున్నాడు. దానివల్ల ఈయనకేదో లోపాయికారిగా ఏదో నష్టం జరగటమో, లేతే ఇంకోటేదన్నా సీక్రెట్ ఎజెండాతో దాని మీదే పడుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా నారాయణ గారు కూడా మిగతా షోల మీద ఇటువంటి బూతు షోలును డబుల్ మీనింగ్ డైలాగులు ఇట్లా వ్యక్తుల్ని కించపరిచే రకమైన డైలాగులు ఇటువంటి ఉన్న షోలను గూడా ఆయన వాటిని గూడా తీవ్రంగా ఖండించి బ్యాన్ జేయటానికి ఉద్యమించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అలానే ఈ ఫీనిక్స్ సంస్థ గూడా ఈ 'బిగ్ బాస్' షో మీద వేసిన కేసు ఏమవుతుందో మనం వేచి చూడాలి. ఏదేమైనా ఈ 'బిగ్ బాస్' షో, 'జబర్దస్త్' ఇంకోటి ఇటువంటివి ఆరోగ్యానికి గాని, ప్రజలకు గాని, సమాజానికి చాలా హానికరమైన షోలుగా మనం తీవ్రంగా దీన్ని పరిగణించి అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఏదో లేకి జోకులు, లేకి డైలాగులు వినుకొని అదే కామెడీ అనుకోని నవ్వుకుంటే అంతకన్నా దరిద్రం అనేది ఇంకోటి లేదు. కాబట్టి ఇది బాధ్యత కలిగిన పౌరులు గాని, ప్రజలు గూడా ఈ విషయం ఆలోచించి ఇటువంటి షోలు బ్యాన్ జేయాలని వాళ్ళు గూడా ఉద్యమిస్తే అతి త్వరలో మనకి ఈ దరిద్రం వదిలే అవకాశం అయితే ఉంటుంది. దీని గురించి ఆలోచిస్తే బావుంటుందని కోరుకుంటున్నాం. జై హింద్.